మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద మజ్జిగ మంచినీటి చలివేంద్రం ప్రారంభం. ఆత్మకూరు డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు సిఐటియు యూనియన్ ఉద్యోగస్తులు. విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట ప్రారంభించిన ఈ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి చిన్నస్వామి నాయక్, డివిజన్లోని ఏఈలు ముఖ్య అతిథులుగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండలు తీవ్రంగా ఉండడంపై విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు వచ్చే వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి ఉపయోగకరంగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ యుఈఈయు నాయకులు జీవి శివప్రసాద్, కె హజరతయ్య, షేక్ మస్తాన్, ఎస్ విజయరామిరెడ్డి, ఎం ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, సిహెచ్ ఓంకారం, ఎల్ఐ బ్రహ్మానందం పాటు బీఎస్పీ యూనియన్ నేత కొండలరావు, బీఎంఎస్ యూనియన్ నేత నేగుల్పాటి శివారెడ్డి, టీఎన్టీయూసీ నాయకులు శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ యూనియన్ నాయకులు పద్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. హలో ఆల్ ఆఫ్ యూ స్టాఫ్ సార్, ఈ చలివేంద్ర కేంద్రం ఓపెన్ చేయడము ఈరోజు 17/4 చాలా ముఖ్యమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా నాకు అవగాహన చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చలివేంద్ర కేంద్రం అనేది చాలా మన చుట్టుపక్కల వాళ్ళకి మనకు చాలా అవసరం, ఎండాకాలం ముఖ్యంగా. సో ఇది కంటిన్యూ చేస్తే ఇంకా మంచిదే. కాబట్టి అందరూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ స్టాఫ్కి, చుట్టుపక్కల ప్రజలకి అందరికీ న్యాయం చేయండి. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అందరికీ మంచి సపోర్ట్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నందువల్ల ఇది మంచి ఉద్దేశం. డివిజన్ ఆఫీస్ ఏపీఎస్పీడీసీఎల్ దాని తరఫున ఉన్న సిఐటి వాళ్ళు ప్లస్ జంకా వెంకయ్య గారి ఆధ్వర్యము, ఆయన వాళ్ళ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైనది. జంకా వెంకయ్య గారు, మన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ కార్యక్రమం చేయడము వాళ్ళ ఆధ్వర్యంలో మంచిది, మంచి కార్యక్రమం. దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. మా ఏడీ గారు, ఆత్మకూరు ఏడీ గారు, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, మా సిఐటి నాయకులు అందరూ రావడం చాలా ముఖ్యమైన విషయం. ప్రజలందరూ దీన్ని ఎంకరేజ్ చేయండి, చుట్టుపక్కల వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. సిఐటీలు ఏర్పాటు చేసిన చలివేంద్రానికి విచ్చేసినటువంటి సిఐటి కార్మిక సోదరులకి, తర్వాత మా తోటి ఏఈలకి, తర్వాత అట్లే ఈఆర్ఓ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఒకే ఒక విషయం అండి. ఒక బిల్డింగ్ కాంట్రాక్టరు, ఒక మేస్త్రి 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత బిల్డింగ్ కాంట్రాక్టర్ అయ్యా, నాకు వయసు అయిపోయింది, నీ దగ్గర నుంచి ఈ పనులు సాధించుకుంటానా, నీ చేతులతో ఒక మంచి ఇల్లు కట్టి పెట్టాయా, ఇదే లాస్ట్ అని చెప్పి అతను చెబితే, ఈ 20 ఏళ్లలో ఈ కాంట్రాక్టర్ చేసినటువంటి ఏదో చిన్న చిన్న మాటలు అంటా ఉంటారు కదా అధికారులు, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ వేస్ట్ పేపర్లు, ఆ పడేసిన ఇటుకలు, కుట్టి పడేసినటువంటి దాంతో సింపుల్ ఒక ఇల్లు కట్టిచ్చేస్తాడు. ఇల్లు కట్టేసి అతని చేతికి తాళం ఇచ్చిన తర్వాత పోతా పోతా ఆయన ఆ తాళం ఇతనికి ఇచ్చి, ఇన్ని రోజులు నా దగ్గర కృతజ్ఞతగా పనిచేసింది గాను నీకు ఇల్లు గిఫ్ట్కి ఇస్తాడు, ఇల్లు గిఫ్ట్కి ఇస్తాడు. అంటే ఆ ఇంట్లో ఎవరుంటారు? ఇప్పుడు ఎవరుంటారు? కట్టినా ఎవరు? కాబట్టి మీ ఇల్లు మీరు సరి చేసుకోవాలని నా ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఏపీఎస్పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఎలక్ట్రిసిటీ కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసి ఇక్కడ వినియోగదారులకి, ప్రజలకి ఈ ఎండ తీవ్రతలో, వేసవిలో మంచినీళ్ళని అందించాలనేటటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మంచినీటి చలివేంద్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ సందర్భంగా మొదటి రోజు కాబట్టి మజ్జిగ పంపిణీ చేశాము. కంటిన్యూగా ఇంకా నిరంతరం మంచినీళ్లు, ఈ ఎండలు పోయినా కూడా కంటిన్యూగా ప్రతిరోజు మంచినీళ్ళని ఇక్కడ సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం మా కమిటీలో. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి ఐ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఏడీ గారు, ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి ఏఈలు అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రారంభ కార్యక్రమానికి డివిజన్లో ఉన్నటువంటి మిగతా కార్మిక సంఘ నాయకులు, అదేవిధంగా అసోసియేషన్ నాయకులు అందరూ కూడా పిలిచినటువంటి మొత్తం అందరూ అన్ని యూనియన్ నాయకులు కూడా వచ్చి సంఘీభావం తెలిపి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సిఐటిని అభినందించి
ఈ మిగతా కార్మిక సంఘాలందరూ కూడా తోడ్పాటును అందించినందుకు పేరు పేరున కార్మిక సంఘ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిరంతరం జరిగేటటువంటి కార్యక్రమానికి ఉద్యోగులు, వినియోగదారులు, ప్రజలు అందరూ సహకరించి దీన్ని కొనసాగే దాంట్లో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.